మా కుటుంబంలో ఒక సాంప్రదాయం ఉండేది సార్. మా తాతగారి దగ్గర నుంచి అనేవారు, వివాహం అనేది నీ వ్యక్తిగతం కాదు అనేవారు. నా వివాహం విషయంలో నేను సొంతంగా చేసుకోవాలనుకునేవాడిని. అప్పట్లో నాకు నచ్చిన అమ్మాయిని చేసుకోవాలనుకునేవాడిని. మా తాతయ్య అన్నారు, ఒకసారి కుటుంబ సాంప్రదాయాలు ఉంటాయి, ఎందుకంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి, వివాహం నీ వ్యక్తిగతం కాదు, ఇది మన కుటుంబానికి సంబంధించింది అనేవారు. చేదస్తం అనుకున్నాను, వారు చెప్పినట్టుగానే చేసుకున్నాను. ఇప్పుడు నాకు 2 ఆడపిల్లలు. నేను అనుకునేది మా సాంప్రదాయం పాటించాలనుకునేది కరెక్ట్ కాదు, నాకు పూర్తిగా అర్థం కాలేదు. కానీ ఈ మధ్య నేను టార్కమ్ సరడరియన్ది ఉమెన్ ద టార్చ్ ఆఫ్ ద ఫ్యూచర్, స్త్రీయే వెలుగనే పుస్తకం చదివాను. టార్కమ్ సరడరియన్ ఒక వెస్టర్న్, ఆయన చాలా అద్భుతంగా రాశారు. అందులో అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఎందుకు చూడాలో, స్త్రీకి ముఖ్యంగా బిడ్డని ఏ ఇంటికైనా పంపించేటప్పుడు ఆ కుటుంబ నేపథ్యం చూడాలి, ముఖ్యంగా 3 విషయాలు చూడాలి. ఆ కుటుంబంలో వాళ్ళ సంపాదన జీవుల్ని చంపిందైతే, అలాంటి సంపాదన ఉన్న వాళ్ళ ఇంటికి బిడ్డని పంపిస్తే వాళ్ళ బిడ్డలు ఆ కర్మ ఫలాలుగా వస్తారు. కాబట్టి అలాంటి ఇంటికి ఆ నేపథ్యం ఉన్న కుటుంబాలకి వెళ్ళకూడదని, అలాగే పిచ్చి లాంటి దీర్ఘవ్యాధి, పిచ్చి వ్యాధి ఉన్న వాళ్ళు ఇంటికి ఇవ్వద్దని ఇలా వారు చెప్పారు. మరి ఇప్పుడు నా బిడ్డలకి పెళ్లి చేసేటప్పుడు వాళ్ళ స్వేచ్ఛని వాళ్ళకి ఇవ్వాలా, నేను కలగజేసుకోవాలా? వాళ్ళు అసలు నీ బిడ్డలే కాదు. అడ్డాలలో ఉన్నప్పుడు బిడ్డడు కానీ గెడ్డాలు వచ్చిన తర్వాత బిడ్డడు కాదుగా. ఖలీల్ జిబ్రాన్ అన్నాడు, యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్ యువర్ చిల్డ్రన్, డోంట్ ట్రై టు మేక్ దెమ్ లైక్ యూ, యూ బీ లైక్ దెమ్, యూ ఓన్లీ హౌస్ దోస్ బాడీస్, అంతేకాని డోంట్ ట్రై టు మెండ్ దేర్ సోల్స్. మీ పిల్లల్ని గాలికి వదిలిపెట్టాను, వాళ్ళు చక్కగా పువ్వుల్లో పెరుగుతారు. సో అటు 7 తరాలు ఇటు 7 తరాలని ఎవరు చెప్పినా అది రాంగ్. అండర్స్టాండ్? డోంట్ థింక్ ఆఫ్ ద ఫ్యూచర్, డోంట్ థింక్ ఆఫ్ ద పాస్ట్, లివ్ ఇన్ ద ప్రజెంట్. ఏది ఎలా ఉన్నా కూడాను అందులో హాయిగా జీవించే విధానం ధ్యానము. కనుక నీ పిల్లలకి ధ్యానం నేర్పించావు, దాంతో నీ పని అయిపోయింది. డోంట్ థింక్ మోర్ అబౌట్ యువర్ చిల్డ్రన్, యూ డోంట్ హ్యావ్ చిల్డ్రన్. ఎప్పటికప్పుడు మన ఇష్టాన్ని మనం గౌరవించాలి. నీ పిల్లలకి వాళ్ళు ఏది చేసినా నువ్వు సపోర్ట్గా ఉండాలి, అది ధర్మం. కానీ వాళ్ళు ఏం చేయాలో అది నీకు సంబంధించింది కాదు. కానీ వాళ్ళు ఏం చేసినా కూడాను వాళ్ళ వెనకాతలో ఉండి సపోర్ట్ చేసే బాధ్యత మట్టుకుని. స్త్రీకి స్వేచ్ఛ వేయా బాబు, నువ్వే వాళ్ళు చెప్పడానికి మధ్యలో. ఇందాక స్వేచ్ఛ గురించి మళ్ళీ ఇప్పుడు మా పిల్లలకి నేనేం చేయాలని వస్తున్నా? అరే బా వస్తాదు, నీ పిల్లలకి నువ్వు స్వేచ్ఛ ఇయ్యి, అర్థమైందా? కానీ వాళ్ళకి సపోర్ట్గా ఉంది. వాళ్ళు ఏం చేసినా కూడాను ఇట్ ఈస్ బౌండ్ అండ్ డ్యూటీ టు సపోర్ట్ యూ, టు సపోర్ట్ దెమ్ టు ద బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీస్.